ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక ఈ రోజు రాష్ట్రంలో వర్షాలు కొనసాగనున్నాయి. ఉత్తరాంధ్ర, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే బుధవారం నాటికి ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కృష్ణా, బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీరం దాటిందని, ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరిన్ని తాజా వార్తలు, వాతావరణ అప్డేట్స్ కోసం కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.